కూడా అదేవిధంగా లెఫ్ట్ రైట్ అన్ని పార్టీలు కూడా త్యాగాలతోటి ఏర్పడ్డ తెలంగాణలో మరోమారు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలని, గుర్తు చేయాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో మరో 2 సంఘాలు కూడా గత 2-3 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మన కోదండరాం సార్ కూడా తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సార్ను గౌరవించి అతని పిలుపును గౌరవించి మనం వంట వార్పులు, ధర్నాలు, మన మిలియన్ మార్చు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించినటువంటి అంశాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నేటికి సుమారు 19 నెలలైనా కూడా తెలంగాణ ఉద్యమకారుల పట్ల గౌరవం లేని మూలంగా ఈ ప్రభుత్వానికి కనీసం ఉద్యమ సంఘాలన్నీ కూడా మర్చిపోయినప్పుడు, ప్రభుత్వం తన అంశాన్ని మర్చిపోయినప్పుడు గుర్తు చేయాలన్న సంకల్పంతో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు చేస్తున్న విషయం కూడా ప్రభుత్వానికి తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోదండరాం సార్ కూడా తెలిసిన విషయాలే. కానీ ఈ సంఘాలు ఎవరికి వారు ఉద్యమాలు తమ జిల్లాలలో, తమ ప్రాంతాలలో చేస్తున్నప్పటికీ ఈరోజు చంద్రకుమార్ సార్ ఆధ్వర్యంలో ఒక శుభ పరిణామం, అంటే తెలంగాణ ఉద్యమ శక్తులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, సంఘాలను చేర్చి ఈరోజు ఒక నాయకత్వంతో ఉద్యమ సంఘాలు అన్నీ కూడా రిప్రజెంట్ చేయడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారికి ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇదే అంశంతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధించడం కొరకు సంఘాలు ఒక పార్టీకి అనుకూలంగా ఉండకుండా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘాలను, అదేవిధంగా మేధావులను కలుపుకొని ఒక పార్టీకి వైపు గుంజుకోపోకుండా ఉన్నటువంటి వ్యక్తులతోటి ఒక నిర్మాణం చేస్తే బాగుంటుందని మా ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో నేను సార్కి ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో ఉద్యమకాలను గుర్తించడానికి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ ఉద్యమకాలను గుర్తించడానికి మరి ఎవరిని గుర్తించాలనేది ఒక అంశం ముందున్నది. ఈ అంశం మీద మన సోమరామూర్తి అన్న, అదేవిధంగా సిద్ధేశ్వరన్న, విమలక గారు మాట్లాడిన విషయం ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ కూడా, ప్రేక్షకులను దయచేసి ఉద్యమకారులందరికీ తెలిసిన విషయం. ఈ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కమిటీని వేసి, ఆ కమిటీకి కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తిస్తే ఏ పార్టీకి కూడా అనుకూలం కాకుండా ఆ కమిటీలో ఉద్యమ శక్తులను మన కోదండరాం సార్ కానీ, మిగతా చంద్రకుమార్ సార్ కానీ, మిగతా విమలక్క కానీ ఇలాంటి వాళ్ళు ఉండి ఆ కమిటీలో ఉంటే నిజమైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంశం తెలంగాణ అంశాలు. ఇది కాకుండా ఇంకో విషయం, తెలంగాణ ఆకాంక్షలు అనేది ముఖ్యం కాబట్టి మా వైపు నుండి ఒక 12 డిమాండ్లకు ఎజెండాగా మేము ప్రకటించినాం. అది కాకుండా ఇప్పుడున్నటువంటి కమిటీని కూడా ఒక ఇండివిజువల్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. ఆ వైపున చేస్తారని కూడా అనుకుంటున్నాం. ఇంకొక అంశం, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వస్తే గతంలో ప్రభుత్వంలో ఉండవలసిన సంస్థను ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక కార్పొరేషన్గా మార్చిన విషయం, ఆర్టీసీని మార్చిన విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసి ఉండవచ్చు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్టీసీ వాళ్ళు నా వైపున ప్రయాణం చేస్తే నేను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చేస్తానని చెప్పేసి గత పాలకులు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకముందు ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే ఏ విధంగా అణచివేసిన విషయం అందరికీ కూడా తెలుసు. ఇవాళ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కానీ, యూనియన్లు పెట్టుకునే హక్కు కానీ ఉంటుంది. కానీ తెలంగాణ నియంత పాలన మాత్రం రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేయడం మూలంగా మన అధికారులు మాట్లాడినా, అతనికి హెల్త్ బాగలేకున్నా,
2 రోజులు లీవ్ కావాలన్నా కూడా సస్పెండ్ రిమూవల్, అతను కోర్టు దిక్కులు, రోడ్డు మీద వాళ్ళ ఫ్యామిలీస్ పడతాయి. అందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారులు కూడా తెలంగాణ వస్తే రాష్ట్రంలో ప్రభుత్వాలు విలీనం అయితే మాకు సమస్యలు కొన్ని తీరుతాయని భావించారు. కానీ ఈరోజు రద్దు చేసిన తర్వాత ఇవాళ ఒక యూనియన్ ఉనికి కోసం చేస్తుంది, ఒక యూనియన్ స్వప్రయోజనాల కోసం పాకులాడుతుంది. దీనివల్ల ఏంటంటే కార్మికులు విపరీతంగా బాధపడుతున్నారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా చంద్రకుమార్ సారు మన కోదండరావు సార్ ముందు ఈ అంశాన్ని పెట్టడం జరుగుతున్నది. ఈ ఉద్యమకారులు ఆర్టీసీలో కూడా యూనియన్లు పెట్టాలి. ఉద్యమం ఏదైతే గత ప్రభుత్వ విలీనం చేస్తున్న అంశాన్ని చివరి వరకు తీసుకొచ్చి అపాయింటెడ్ డేట్ ఒకటి ప్రకటించాలి. అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ చేశారు. ఆ వైపున కూడా అది ప్రకటించాలని, విలీనం చేయాలని ఈ సభాముఖంగా అందరి ముందు, ఉద్యమకారులు అందరి ముందు ఒక తీర్మానం అంటే మా ఉద్యమకాల ఆకాంక్షల వేదిక తరఫున ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చంద్రకుమార్ సార్ గారిని, అదేవిధంగా కోదండరామ్ సార్ గారిని మేము వేడుకుంటున్నాం. ఈ అంశం ఆర్టీసీ సంబంధించింది. ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమకారులే. ఆర్టీసీ 50 అంతకుముందు సకల జన సమ్మెలో ఆర్టీసీ బస్సు చక్రాలు ఆగిపోతేనే ఈ యొక్క సకల జన సమ్మెకు ఒక ఊపు వచ్చింది. ఆ ఊపు ప్రకారంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు, అనుకూల శక్తులు అందరూ కూడా ఉద్యమంలోకి వచ్చేసి ఒక ఉర్రూతలు ఊగింది. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో లేరు, ప్రజాస్వామ్యంలో లేరు. అది మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యం లేదు ఆర్టీసీలో. అది మొత్తం కూడా ఒక నియంత అధికారాలతో ఉన్నది. కాబట్టి ఈ విషయాలు కూడా వేదికగా చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు కొంతమంది మాట్లాడాలని సబ్జెక్ట్ అని చెప్తే నేను మాట్లాడుతున్నా. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం దాన్ని క్షమించగలరు. ఈ అంశాలను మేము ముందు పెడతాం. థ్యాంక్ యూ. అవకాశం వచ్చింది.